అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐషు. బిగ్ బాస్ సీజన్ 8 టుడే ప్రూవ్మెంట్ తెలుసుకుందాం. నిన్నైతే ఎపిసోడ్ లో ప్రేరణ అయితే సంచాలకుగా వహించింది కదా సాక్స్ గేమ్ లో. సో తను హ్యాజ్ ఏ సంచాలకుగా కరెక్ట్ డిసిజన్ తీసుకోలేదు అని నా ఒపీనియన్. ఎందుకంటే అలా చీఫ్ చెప్పింది యష్మి, తన చీఫ్ యష్మి కదా. సో యష్మి చెప్పిందే విన్నది. ఎంతసేపు వాళ్ళు వచ్చి చెప్తే తినేందుకు వినాలి? బిగ్ బాసే చెప్పారు కదా సంచాలకుల నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అని. సో సంచాలక్ అన్నప్పుడు అందరికి న్యాయం చేసేలా ఉండాలి. నిఖిల్ తనతో చెప్పాడు, నువ్వు మీ చీఫ్ ఏ చెప్తే అదే చేశావు, యాజ్ ఎ సంచాలకుగా నువ్వు కరెక్ట్ చేయలేదు అని. ఇప్పుడు ముద్దపప్పు అయ్యింది నువ్వే, అందరు ఒపీనియన్ అందరు దాంట్లో బ్యాడ్ అయిపోయావు అని చెప్పాడు. ఇక అక్కడ అయిపోతే ఒక గేమ్ అయితే పెట్టారు, స్ప్రింగ్ ద బాటిల్. సో స్ప్రింగ్ ద బాటిల్ అదే రామ్ చరణ్ ఉంటది కదా ఏదో మూవీలో, స్ప్రింగ్ ద బాటిల్ అనేది ఇలా తిప్పితే ఎవరి వైపు అయితే ఉంటుందో వాళ్ళకైతే ట్రూత్ ఆర్ డే టాస్క్ సంథింగ్ ఏదన్నా ఒకటి కామెడీగా ఏదో ఒకటి చేయాలి. సో ఫస్ట్ అయితే యష్మి వైపు వచ్చింది. యష్మి వైపు వచ్చినప్పుడు ఆదిత్య భాష అడిగాడు, నువ్వు ఏదైనా కరెక్ట్ పని చేసావా అంటే అబద్ధాలు ఆడకుండా ఏదైనా పని చేసావా అని. అప్పుడు శేఖర్ భాష అంటున్నాడు, దొంగతనాలు చేయడం, షుగర్ ఎత్తుకోవడం, టీ పౌడర్ ఎత్తుకోవడం అని చెప్పాడు. అది కామెడీ కాదు, అది నిజంగానే చెప్తున్నాడు. ఇక నిఖిల్ అయితే లేడీస్ లాగా శారీ కట్టుకొని అలా ఆడడం చేశాడు. ఇంకా నైనికకైతే ఓనర్ని ఎత్తుకుపోయి స్విమ్మింగ్ పూల్ లో వేయాలి అంటే శేఖర్ భాషని ఎత్తుకుపోయి స్విమ్మింగ్ పూల్ లో వేసింది. తనే చెప్పాడు కదా, సో తననే వేసేసింది. ఇక ఈ ట్రూత్ ఆర్ డే లో అయితే ఒక్కొక్కలా, కొందరు డాన్స్ కావచ్చు, కొందరు సాంగ్ కావచ్చు, కొందరికి లవ్ స్టోరీ అడగొచ్చు. నాకు ఖచ్చితంగా లవ్ స్టోరీ అడుగుతుండొచ్చు, అది నెక్స్ట్ టైం ఇస్తుండొచ్చు. ఇలా ట్రూత్ ఆర్ డే అయితే అయిపోయింది. ఇంకా అంతగా ఏం లేదు, కానీ ఇవాళ కొంచెం ఫన్నీగా, కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. కానీ నిన్నటి గేమ్ చాలా హర్ట్ చేసింది చాలా మందిని. ఎందుకంటే యష్మిక అంత రూడ్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది అక్కడ. ఎందుకంటే ఎవరు కోపంలో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి డాన్స్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. అంటే నాకు తెలిసిన వరకు అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు ఆ కోపాన్ని హైపర్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అంటే హైపర్ అయిపోతారు, ఆటోమేటిక్ గా తిడతారు. తననే కాదు ఎవరైనా తిడతారు. సో నాకైతే అలా అనిపించింది. నిన్న గేమ్ అయితే మీకు సాక్స్ల గేమ్ ఎంతవరకు కరెక్ట్ అనిపించింది, రాంగ్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.